ప్రజలంతా ప్రత్యేక హోదా కోరుతుంటే చంద్రబాబు ప్యాకేజీ తెస్తానడం విడ్డూరంగా ఉందని వైసీపీ నేత రోజా అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎంతమంది యువతకు ఉద్యోగ అవకాశం కల్పించారో తెలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జబర్దస్త్ టీం చమక్ చంద్ర, సుడిగాలి సుధీర్తో కలిసి రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మాట్లాడాల్సిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు మరి ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీల్ని అడ్డుకోండి అని పిలుపునిచ్చాడు అంటే ఎంత దిగజారిపోతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ ఆయన ఎంపీలు కానీ మన ప్రత్యేక హోదాని ఢిల్లీలో ఎలా తాకట్టు పెట్టారో కూడా ప్రజలందరూ కళ్ళారా చూస్తున్నారు. గత సంవత్సరంలో చేసుకున్న ఎంఓఏలకే దిక్కు లేదు అంటే ఇప్పుడు మళ్ళీ 10 లక్షలకి మరి పరిశ్రమలు వచ్చే విధంగా మేము ఏ విధంగా చేసుకున్నాము, 10 లక్షల కోట్లకు చేసుకున్నామని చెప్తున్నారే. మరి గత 1 ఇయర్ వైజాగ్లో చేసుకున్నవి ఏమయ్యాయి? మరి ఏ జిల్లాలో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో చెప్పే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఉందని నేను అడుగుతున్నాను. బాబు వస్తే జాబ్ వస్తుందని గర్వంగా చెప్పారే, మరి 3 సంవత్సరాల కాలం అవుతుంది, 2 సార్లు సమ్మిట్లు జరిగాయి. మరి ఏ జిల్లాలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? కనీసం మీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకైనా, మీ తెలుగుదేశం పార్టీలో ఉన్న విద్యార్థి విభాగం కానీ యువజన విభాగంలో ఏ ఒక్కరికైనా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పే దమ్ము ధైర్యం మీకు ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు అన్ని పార్టీలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా కావాలని పోరాడుతుంటే అది వేస్ట్ అని మీరు చెప్పి ప్యాకేజీ తెస్తామంటున్నారు. మీరు తీసుకొచ్చే ప్యాకేజీ ఈరోజు డ్రైనేజీ లాగా ఉంది తప్ప ఏ యువతకు కానీ, ఏ మహిళకు కానీ, ఏ రైతుకు కానీ ఉపయోగపడే విధంగా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు మీకు కాలేజీల్లో పిఆర్ఓలు అలాగే జీడిపప్పు బ్రోకర్లు తప్ప ఇంకెవ్వరూ కూడా పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రాలేదు.